హాయ్, వెల్కమ్ టు సోనీ చిన్ని కిచెన్. నేను ఇప్పుడు ములక్కాకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ ములక్కాకు ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం ఒక 10 minutes ఉడకబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కింది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పోపు చేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ములక్కాకు ఉడకబెట్టి వాటర్లో నుంచి తీసి గట్టిగా పిండి పక్కకు పెట్టుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ఈ తాలింపులో వేస్తాం. పసుపు, ఆనియన్ ఇలా వేగిన తర్వాత ఈ ములక్కాకు ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఈ తాలింపులో వేసి తిప్పాలి. ఇది నూనెలో ఇట్లా యాగాలి. కొంచెంసేపు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 1/2 స్పూను సాల్టు, ఇప్పుడు ఈ ములక్కాకు ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసాను కదా ఇందాక. ఇప్పుడు కొబ్బరి, కొంచెం నూములు, పల్లీలు, ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పేస్ట్ ఇది పౌడర్ కొట్టుకున్నా. ఈ పౌడరు ఒక 3 స్పూన్లు వేస్తా. అంటే ఇంకా కారం వేసేది ఉండదు అన్నమాట. ఇందులోనే ఎండుమిర్చి వేసి మిక్సీ పడతాం కదా, ఇంక ఇది సరిపోతుంది. ఈ ములక్కాకు చేదు ఉండదు ఇలా ఉడకబెట్టి ఇలా ఫ్రై చేస్తే. కానీ మీరు డైరెక్ట్ మామూలుగా కారం వేసే కన్నా ఇలా కొన్ని పల్లీలు అవి వేసి మిక్సీ పట్టుకుని ఇలా వేస్తే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ బీపీలు, షుగర్లు, ఎలర్జీలు అన్ని రోగాలకి బాగా పనిచేస్తుంది. ఇది సర్వరోగం నివారణ అంటారు కదా, అట్లా అన్నిటికీ పనిచేస్తుంది. ఇది ఒకటని కాదు, అందరూ తినచ్చు. కానీ చేదు అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 minutes మగ్గనిస్తాను. ఇప్పుడు ములక్కాకు వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ములక్కాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బౌల్లోకి తీసేసుకున్నాను. మీరు కూడా సేమ్ నేను ఎలా చేశానో అలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది. జుట్టు కూడా రాలిపోదు. చక్కగా అన్నిటికీ హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. మన పిల్లలకు కూడా పెడితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.